వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చోలే పన్నీర్ కుర్మా అండి. చపాతీలోకి, పూరీలోకి, జీరా రైస్లోకి, నాన్లోకి ఎందులోకైనా టేస్టీగా ఉండే చోలే పన్నీర్ కుర్మాని ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 10 జీడిపప్పు, 2 టీ స్పూన్లు కొబ్బరి వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అది బాగా వేగిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేయించుకొని బాగా వేయించుకోవాలండి. అవి కూడా బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి స్టవ్ ఆపేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. అవి కూడా చల్లారిన తర్వాత అందులోకి ఒక మిక్సీ జార్లో తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్ హీట్ ఎక్కించుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ దాకా పెద్ద స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలండి. ఒక 5-6 టీ స్పూన్లు చిన్న స్పూన్ అయితేనే నెయ్యి వేసుకొని నెయ్యి కూడా బాగా హీట్ ఎక్కించుకోవాలండి. నెయ్యి కూడా హీట్ ఎక్కాక దాంట్లోకి మలై పన్నీర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ పన్నీర్ ఉంటే ఆ పన్నీర్ తీసుకొని బాగా వేయించుకోవాలండి. నెయ్యి లేని వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని వేయించుకోవచ్చు అండి. ఇది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. పన్నీర్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే నెయ్యిలో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలండి. నేను 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ వేసుకున్నాను. అది కూడా బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మీరు ఉడికించుకున్న టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. మీరు తినే ఘాటును బట్టి కారం వేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు అండి. ఇది బాగా వేయించుకోవాలండి. కారం వేసుకున్న ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి. జీడిపప్పు, కొబ్బరి, నువ్వులు, గసగసాల పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు బాగా వేగింది అనుకున్న తర్వాత అందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఉడికించుకున్న వాటర్ వేసుకున్నానండి. శనగలు ఉడికించుకునేటప్పుడు నేను లైట్గా ఉప్పు వేసుకున్నాను. ఆ శనగలు కూడా వేసుకోవాలి. ఆ వాటర్ మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. శనగలు ఉడికించుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయండి. శనగలన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలండి. నేను తీసుకున్న పన్నీర్ మలై పన్నీర్ 200 గ్రాములు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఆ పన్నీర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి పైనుంచి గరం మసాలా, ముందుగా వేయించి మెరిపి పెట్టుకున్న కసూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మీరు తీసుకునే లూసుని బట్టి. తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాను. ఎందుకని నేను ముందల్లో ఉప్పు వేయలేదు, చివరిలో ఉప్పు వేసుకొని తగినంత ఒకసారి బాగా కలుపుకోవాలండి. వాటరు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. పైనుంచి కొత్తిమీర ఫ్రెష్ క్రీము లేదా బటర్తో గార్నిష్ చేసుకోవాలండి. పైనుంచి నేనైతే ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తున్నాను. క్రీమ్ లేని వాళ్ళు బటర్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం అని ఎంతో టేస్టీగా ఉండే చోలే పన్నీర్ కుర్మా రెడీ అయిపోయినట్టేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.